హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను తోటకూర కోడిగుడ్లు పొరటు చేస్తున్నానండి ఇంట్లో నేను. ఇది వేడివేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. ముందుగా మనం కొత్తిమీర తోటకూర సన్నగా కట్ చేసి పెట్టుకుందాము. కోడిగుడ్డు పొరటు చేసుకోవడానికి ముందుగా 2 పెద్ద ఉల్లిపాయలండి, 2 పెద్ద ఉల్లిపాయలు, 2 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకుందాము. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే కొత్తిమీర, తోటకూర కూడా సన్నగా కట్ చేసి పెట్టానండి. చూసారు కదా, ఇలా సన్నగా కట్ చేసి పెట్టాను తోటకూర కూడా. కూర చేసుకోవటానికి స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందామండి. ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ వేడైందండి. దానిలో 2 ఎండుమిరపకాయలు తుంచి వేసాను, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసాను. ఒకసారి మొత్తం కలిపేసుకున్నాం. అలాగే కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఈ మాత్రం కొంచెం మగ్గిన తర్వాత మనము టమాటా ముక్కలు, మనం 2 టమాటాలు కట్ చేసి సన్నగా పెట్టాను కదండి, మనం గరిటతో టమాటాని కొంచెం ఇలా చిదుముకొని ఇప్పుడు దీనిలో వేసేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం మగ్గనిద్దామండి ఇలాగే కూరకి. కొత్తిమీర కూడా మగ్గిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టాను కదండి ముందుగా తోటకూర, ఇప్పుడు తోటకూర వేసేసుకుందాం. తోటకూర కూడా కొంచెం మగ్గనిద్దామండి. తోటకూర ఒక చిన్న కట్ట తీసుకున్నాను కదా నేను, అది సన్నగా కట్ చేసి పెట్టాను కదా. తోటకూరను కూడా సన్నగా మంట మీద మగ్గనిద్దాం. తోటకూర, కొత్తిమీర, టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత, ఇలా మగ్గింది కదండి, చూసారు కదా, ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నామండి. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకున్నాం, 1 స్పూన్ వరకు పసుపు వేసుకున్నాం. 5 కోడిగుడ్లు తీసుకున్నానండి. ముందుగా మనం కోడిగుడ్లని ఒక గిన్నెలోకి ఇలా పోసేసుకున్నాం. ఐదు కోడిగుడ్లు తీసుకున్నానండి. దీనిలోకి నేను ఇప్పుడు దీనిలో కొంచెం కారం వేసుకున్నామండి.
అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. అలాగే ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసేసానండి. ఇది మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుందామండి. చూసారు కదా ఇలా. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత మొత్తం తోటకూర అంతా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ఇలా కలిపి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని పోసేద్దాం. ఇప్పుడు మనము చిన్నగా ఈ ముక్కలన్నీ ఇలాగూ సన్న మంట మీద పెట్టేసుకొని కొంచెం కొంచెంగా ఇలా మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా ఇలా కలుపుకుందామండి. చూసారండి, ఇలా చిన్నగా ఇలా కలిపేసుకుంటేనే మనకి ఆ తోటకూర అంతా మన కొత్తిమీర టమాటా మొత్తం పట్టేసేసి కోడిగుడ్డు ఏ విధంగా చక్కగా ఎర్రగా వేగిపోయిందండి. వాటితో పాటు మనం రోజు చేసుకునే కోడిగుడ్డు పొరటు కన్నా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. వేడివేడి అన్నంలోకి చపాతీలోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం కోడిగుడ్డులో కొంచెం వేసుకున్నాం కదండి కారం. ఇప్పుడు చివరిగా కారం వేసేద్దామండి. కొంచెం వేసి సరిపోతుంది. పచ్చిమిరపకాయలు అన్నీ ఉన్నాయి కదండి దానిలో. చూస్తారు కదా, కారం సరిపోతుంది ఇలా వేసుకుంటే. చూసారండి, ఇంతేనండి కోడిగుడ్డు తోటకూర కోడిగుడ్డు పట్టుకూర అయిపోయిందండి. చాలా టేస్ట్గా చాలా బాగుంది. పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇది మన రైస్లో చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసుకుంటేను. చివరిగా కొంచెం కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇంతేనండి, కోడిగుడ్డు తోటకూర పరుటు రెడీ అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేయండి.